సంగతి తెలిసిందే కదా, ఒక్క కాదు రూపాయి వెళ్ళదు. అదే కనుక నువ్వు అందరికి అప్పించినావు అనుకో, వడ్డీ కింద నీకు లక్షకి 10,000 కాదు 20,000 రూపాయలు ఇప్పిస్తా. ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. ఈ చిన్న చిన్న వ్యాపారాలు ఎన్ని రోజులు చేస్తావు అన్న, ఇది కూడా ఒకసారి ఆలోచించన్నా. ఒక్కరికో ఇద్దరుకో అంటే ఇవ్వగలుగుతా గాని 100 మంది దాకా అయితే అంటున్నావు. మరి ఎట్లనే నువ్వే ఒక ఉపాయం చేయాలి. ఓ పని చేద్దాం. చెప్పను. నాకు నాగరంలో తెలిసిన ఓ సేతున్నాడు, ఆయన కడిపోయి నేను పైసలు తీసుకొస్తా. కానీ ఏదో ఒకటి కుదబెట్టుకుంది, పైసలు అస్సలు వెయ్యడు. ఈ పొలము బంగారము గొర్రెలు బర్రెలు ఏదో ఒకటి తప్పకుండా పెట్టాలి. ఇయ్యాల పోయి నేను రేపు పైసలు పట్టుకొస్తా. ఊళ్ళే అందరినీ బాగు చెప్తావా? బరాబర్ పట్టుకొస్తానా. నువ్వు కుదో గురించి మర్చిపో, నేను చూసుకుంటాగా. మరి నేను వస్తాను. సరే అన్న, రేపు పైసలు పట్టుకొచ్చేసి